సో మీరు హిందూ ధర్మాన్ని మీరు పాటించారు. హిందూ ధర్మాన్ని రక్షించారు. శైవ ధర్మాన్ని ముఖ్యంగా మీ యొక్క ఏ ధర్మాన్ని మీరు రక్షించారు? ఏ ధర్మానికి మీరు కాపలాగా ఉండి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి విదేశీయుల నుండి రక్షించబడ్డారు? ఏ యొక్క మీ యొక్క కళలు ఏ విధంగా ఉండేని? ఏ విధంగా రక్షించిర్రు? అలానే మీ యొక్క నా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏందంటే మీరు వేగులుగా ఉన్నారని. ఒక రాజ్యానికి అది రక్షణ ఏ విధంగా ఉంటదంటే ఒక ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏ విధంగా అయితే ఇప్పుడైతే ఉందో అలాంటి వ్యవస్థను మీ యొక్క సంచార జాతులు నిర్వర్తించినాయని నా నుండి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కరెక్టేనా? 100% కరెక్ట్ ఇది. వాస్తవంగా ఈ కళారూపాలు ఏ విధంగా ఉండేటివంటే తోలుబొమ్మలాటల వాళ్ళు. ఆ తోలుబొమ్మలాటల రూపంలో రాముడు, కృష్ణుడు, శివుడు ఎట్లుంటాడు ఈ అన్నిటిని చూపించేవాళ్ళు. భాగవతాల వాళ్ళు వేషం కట్టుకొని దేవుడు అంటే ఇట్లుంటాడు అనేది ఒక రూపాన్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు 2 గంగిరెద్దులు పెట్టుకొని రాముడు, కృష్ణుడు, ఈ దేవుడు, ఆ దేవుడు అని దైవమతాన్ని ప్రచారం చేసేవాళ్ళు. బుర్రకథ రూపంలో కావచ్చు. వాళ్ళు పాములు ఆడించే వాళ్ళు కూడా దేవుని పేర్లు పెట్టి ఆడించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క కళ దైవమత ప్రచారం కొరకు మాత్రమే సంచార జాతులు చేసారు తప్ప వాళ్ళు ఆస్తులు సంపాదించుకోలే. ఊరు లేదు, భూమి లేదు, జాగ లేదు. కానీ ధర్మాన్ని ప్రచారం చేసి ధర్మాన్ని రక్షించడమే ఆస్తిగా భావించి పనిచేశారు. ఇట్లా మొత్తం ధర్మ ప్రచారం కొరకు మాత్రమే జరుగుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయా రాజ్యాలలో చేస్తున్నప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని కొంత వీళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని చేరవేసేవాళ్ళు. రాజ్యానికి చేరవేయడమే కాదు, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఒక కులానికి సంబంధించే వీళ్ళు కులగురువులుగా ఉన్నప్పుడు ఈ ఊర్లో ఆ కులానికి సంబంధించిన విషయం చెప్పినప్పుడు వీళ్ళ బంధువులు పక్కూర్లు ఉంటారు, అవతల ఊర్లు ఉంటారు. అడిగిపోయిన తర్వాత మా బంధువులు ఎట్లూరు అని పలకరించినప్పుడు వీళ్ళ సమాచారం వాళ్ళకు, వాళ్ళ సమాచారం వీళ్ళకి చేరవేయడంలో కూడా వీళ్ళు అనుసంధానంగా ప్రజల మధ్య అనుసంధానంగా అనుబంధాలను పెంచే విధంగా ఈ కులాలు పనిచేసేవి. గ్రేట్. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.